హాయ్ హలో నమస్తే. ఇరాన్ సంబంధించిన ఇరాన్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళకి ప్రెసిడెంట్ ఉండడు. వాళ్ళకి ఒక హెడ్ ఉంటాడనమాట. ఎందుకంటే అది ఇరాన్ వన్ కైండ్ ఆఫ్ నియంతృత్వ పరిపాలన లాంటిది. అది ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెసిడెంట్లను పిలుచుకుంటారు, కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఇరాన్ హెడ్లు అంటారు అనమాట. వాళ్ళు రిలీజియన్ మీద రన్ అవుతాయి కాబట్టి రిలీజియస్ హెడ్స్ అనమాట. వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తుంటారు. ఇక్కడ అతని పేరు ఆయతల్లా అలీ ఆయతుల్లా అలీ ఖమెనేయి అంట అతని పేరు. అతను యాక్చువల్గా దేశాన్ని పరిపాలించే టాప్ అఫీషియల్. అతను బ్యూరోక్రాటిక్ సిస్టంలో రన్ అవుతుంది. టాప్ అఫీషియల్ అతను ఆఫీస్ మీద ఇజ్రాయెలు, అమెరికా కలిసి దాడి చేశారు, డ్రోన్స్ వేశారు. అక్కడ మొత్తం కొలాప్స్ చేసేసారు. అక్కడ కొలాప్స్ చేసి ట్రంప్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇద్దరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటంటే అతన్ని మేము చంపేసామని, అతను చనిపోయాడని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓకే, ప్రెసిడెంట్ చనిపోతే మరి అక్కడ లోకల్గా ఇరాన్లో గొడవ అవుతుంది కదా. ఇరాన్లో ప్రజలు గొడవ చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. ప్రెసిడెంట్ చనిపోతే అంతా అల్లకొల్లాలం అయిపోయింది కదా. మరి వీళ్ళిద్దరూ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అది అమెరికా ప్రెసిడెంట్ లాంటి ట్రంప్ లాంటి వాడే చెప్పాడంటే వాళ్ళు ఏం ఆషామాషిగా చెప్పరు కదా. వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ బట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళు స్టేట్మెంట్ చేశారు అతను చచ్చిపోయాడు అని. ఇతను ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇతను ఒక ట్వీట్ చేశాడు. ఏమని, ఇప్పుడున్న అక్కడ కనిపిస్తున్న సిగ్నల్స్ బట్టి చూస్తే 100-200% అతను చనిపోయాడని మేము భావిస్తున్నామని చెప్పి ట్వీట్ చేశారు ఇద్దరు. కానీ ఇజ్రాయెల్ యొక్క అఫీషియల్స్, ఫారెన్ అఫైర్స్ డిపార్ట్మెంటల్ కానీ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు మీరు సైకలాజికల్గా యుద్ధం చేస్తున్నారు, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ వార్ఫేర్, అతను బతికే ఉన్నాడు, ప్రెసిడెంట్ ఇద్దరు బతికే ఉన్నారు అని చెప్పి ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అనమాట. నామమాత్ర ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ అతను ఇద్దరు బతికే ఉన్నారు, మీరు సైకలాజికల్గా దెబ్బతీస్తున్నారు మమ్మల్ని, మేము తిప్పి కొడతాం మిమ్మల్ని అని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇంకా యాక్చువల్గా కన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఎందుకు ఇరాన్ మీద మిసైల్ చేయాల్సి వచ్చింది వీళ్ళు, యుఎస్ అమెరికా ఇద్దరు కలిపి అని అంటే చాలా ఆరోపణలు. ఇది ఒక రోజుతో వచ్చింది, ఇప్పుడిప్పుడుగా మొదలైంది కాదు. అది వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అన్ని ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే గతంలో ఈ లెబనాను, హిజ్బుల్లా లాంటి వాళ్ళని, లెబనాన్లో హిజ్బుల్లా లాంటి వాళ్ళని సపోర్ట్ చేశారు ఇరాన్ వాళ్ళని. ఆ పక్కన ఇరాక్, సిరియా, పాలెస్టీనా, ఈ ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఈ ఇరాన్ వాళ్ళు వెనక సప్లై చేశారని, వెపన్స్ పంపించారని ఈ ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఇరాన్ మీద రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్, ఐ థింక్ 1 or 2 months క్రితం ఒక 10 రోజులు యుద్ధం జరిగింది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో. జస్ట్ ఒక 10 రోజులు, ఎక్కువ కాలం, ఒక 10 రోజులు యుద్ధం జరిగింది. ఆ 10 రోజుల యుద్ధంలోనే ఇరాన్లో బాగా తిరుగుబాటు వచ్చింది. ప్రజల్లో అల్లకొల్లం అయిపోయి ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడ తిరుగుబాటు చేయడంతో అతను విత్డ్రా చేసుకున్నాడు యుద్ధాన్ని, ఇరాన్ అతను. ఓకే, మోరోవర్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇరాన్ సిచ్యువేషన్ ఎకనామిక్ డిస్ట్రెస్, డబ్బులు లేక అల్లాడిపోతున్నారు, మొత్తం ఎకనామిక్ ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. ఓకే, ఇరాన్ మొత్తం ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క అమెరికా వాళ్ళేమో దాడి చేస్తున్నారు వీళ్ళ మీద. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మరి వాళ్ళు ఆల్రెడీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇప్పుడు దెబ్బ కొట్టారని అంటే, వీళ్ళ మెయిన్ ఆరోపణ, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ ఆరోపణ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు మాకు ప్రమాదం, అది ఒకవేళ అది వెపన్గా మారింది, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, అవి వెపన్గా మారిందంటే
ఇక అమెరికా కానీ ఇరాన్ మీద కానీ వేస్తారు వాళ్ళు. అవి మా ఎందుకు వచ్చినా గొడవ, మేము డేంజర్లో పడతామని ముందుగా మేమే దాడి చేస్తున్నామని ఎక్కడెక్కడైతే అనుమానం ఉందో వాళ్ళకి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారన్న అనుమానం ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అధ్యక్షుడి ఇంటి మీద, అది ఇది టాప్ అఫీషియల్ ఇతను వీళ్ళ మీద వేశారనమాట తీసుకెళ్ళి. ఇది న్యూక్లియర్ ఏమంటారు, న్యూక్లియర్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ మీద కూడా వేశారు. సో మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ప్లస్ ఎకానమీగా దెబ్బతినిపోతారు. న్యూక్లియర్ వెపన్ అంటే వేల కోట్లు ఖర్చు అవుతాయి. ఓకే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ ఎకనామిక్ దెబ్బతింటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేపేస్తే ఆర్థికంగా దెబ్బతినిపోతారు కదా. వాళ్ళు ప్లాన్ వేసుకుని వేసారు మొత్తం. అక్కడ పెద్ద ఇప్పుడు ఆ డొమెస్టిక్ అండ్రెస్ట్ వచ్చింది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆ ట్రంప్ ప్లస్ ఇతను ఇజ్రాయెల్ అధ్యక్షుడు వాళ్ళు ఏమంటారంటే ట్విట్టర్లో, ప్రజలారా మీరు తిరగబడండి అంటున్నారు. ఏమన్నారు, మీ అధ్యక్షుడు చనిపోయాడు, మీరు తిరగబడండి, ప్రభుత్వాన్ని కూలదోసేయండి, మీరు కొత్త ప్రభుత్వం ఫామ్ చేసుకోండి, అతను మేము చంపేసినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరు, ట్రంప్ అను ప్లస్ ఇజ్రాయెల్ అతను. వాళ్ళేమో లేదు, మా అధ్యక్షుడు బతికే ఉన్నాడు, ప్లస్ ఇతను కూడా బతికే ఉన్నాడు, మీరు సైకలాజికల్గా ప్రజలు రెచ్చగొడుతున్నారు. అది మరి చూపించండి ఉంటే అని చెప్తున్నారు. మరి చూపించాలి కదా, బయటికి బతికుంటే బయటకు వచ్చి ప్రెస్ టీవీల ముందు మాట్లాడాలి కదా. అలా టీవీ ముందు మాట్లాడలేదు, బతికున్నారో లేదు తెలియదు, చనిపోయినా తెలియదు. 4 రోజులైంది. ఇప్పుడు ప్రజలకు అనుమానం ఉంది. ఇక్కడ పక్క అమెరికా వెళ్ళేమో చచ్చిపోయాడని చెప్తున్నారు. అతను ప్రజలకు వచ్చి అడ్రస్ చేయాలి. బతికుండి నేను బతికే ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేయాలి కదా, అది చేయలే. ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది, ఉన్నాడా పోయాడని. వీళ్ళు పోయాడని చెప్తున్నారు. అది యాక్చువల్గా జరిగింది. ఓకే, బట్ ఇరాన్ అఫీషియల్స్ వీళ్ళు ఏమంటారంటే, ఇరాన్ అఫీషియల్స్ అదేం లేదు, బతికే ఉన్నాడని చెప్తున్నారు. మేజర్గా 4 ప్రాబ్లమ్స్. న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి వాళ్ళు చెప్తుంది. రీజనల్ పవర్ స్ట్రగుల్, ఆ ఏరియా ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాక్, ఇరాను పక్కపక్కన ఉన్నటువంటి ఏరియాస్ మొత్తం కూడా, ఈ ఏరియాలు మొత్తం కూడా ఏంటంటే అక్కడ ఎవరు డామినేషన్ ఉండాలన్నది. ఆ పక్క ఇరాకుడు, ఇరానుడు వాళ్ళందరూ మా డామినేషన్లో ఉండాలి అనేటువంటి. ఇప్పుడు మంది ఏంటంటే, మంది పక్కన చైనా 2 పెద్ద దేశాలు ఇవి. సో ఇక్కడ డామినేషన్ ఏమి ఉండదు, ఇక్కడ ఎవరు డామినేషన్ ఎవరిది ఉండదు. బట్ అక్కడ అవన్నీ కూడా ఏంటంటే ఒక సిమిలర్గా ఉన్నటువంటి ఒక చిన్న కల్ట్ లాంటివి. ఇరాన్, ఇరాక్ మొత్తం వాళ్ళ డామినేషన్, రీజనల్ డామినేషన్ కోసం ట్రై చేస్తున్నారు అనేది ఆరోపణ. దానికోసం అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. అందుకని మేము తిరిగి దాడి చేసాము అనేది ఇష్యూ. ఓకే, మోర్ ఓవర్ ఇంటర్నల్ ఇజ్రాయెల్ ఇరానియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వాళ్ళు అదే మందు పాత్రలు తయారు చేయడం అన్నీ చేస్తున్నారట. సో అది డౌట్ వచ్చింది అందరికీ. అందుకని దాడి చేశారు. అతను చనిపోయాడని చెప్తున్నా, చూద్దాము చనిపోలేదు తెలిసి 2-3 రోజుల్లో. థ్యాంక్ యూ, నమస్కారం.